ఇది నీ పెన్షన్ దాని కిందికి రావని సర్టిఫికేట్ ఇచ్చినారు. వెల్ఫేర్ ఎక్కడ? దాంతోపాటు ఇది కూడా ఎందుకు వచ్చింది చూడ. అది హై స్కూల్లో ఇచ్చేసే. ఏమయ్యారు, ఎలా ఉన్నారు? మీ స్కూల్కే రాలేదా? నాడు నేడు జరుగుతుందా? అయిపోయిందా? వచ్చినారా అంతా? పిల్లలు వచ్చినారా? వీటికే సచివాలయం దగ్గర వచ్చేస్తాను. పద. నీకు రాలేదా? వచ్చినాయి కదా, కూర్చో. గుడ్ మార్నింగ్. ఈరోజు నీ చాక్లెట్లు ఇవి జోలో పెట్టుకున్నావా? ప్రిన్సిపల్ రమ్మను. గుడ్ మార్నింగ్. హీరోస్ బెంచెస్ ఎందుకు ఇట్లా ఎక్స్ట్రా చేసినారు? స్ట్రెంత్ ఎంత ఉన్నారు ఇక్కడ? అప్పుడు కరోనా ఉంది, మళ్ళీ కరోనా లేదు. ఇప్పుడు హై స్కూల్లో బెంచెస్ సరిపోయినాయా? రామకృష్ణ రెడ్డి రమ్మను. బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం, ఓ బిల్డింగ్ వాడుకుంటాము. పిల్లలకి అయితే సరిపోతాయి, రూములు లేవు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీ దాంట్లో బెంచ్లన్నీ సరిపోయినాయా? ఏమైనా కావాలా? ఈడున్నాయి చూడు బెంచెస్, ఇచ్చి పంపేయండి. ఈడ కొన్ని బెంచెస్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఎన్ని కావాలో అన్నీ తీసేసుకోండి. నేను కూడా వచ్చి స్కూల్ విజిట్ చేస్తాను. 4th ఫేజ్లో వస్తాను మీ దానిలోకి. ఇది 3వసారి పంచాయతీ తిరుగుతాను. లేదు, ఈడ సచివాలయం ఓపెనింగ్ ఉంది కదా, సో అది పెట్టేసుకోండి. ఎన్ని బెంచెస్ కావాలో అన్నీ చేసేసి. ఇప్పుడు కొత్తది రూమ్ శాంక్షన్ అయిందా? ఇక్కడ కడుతున్నారా? దీంట్లో ఇది కొలాబ్ చేసి ఇక్కడ అవసరం లేదు, అవసరం లేదు. రూమ్ అక్కడ అవసరం ఉంది, ఇక్కడ శాంక్షన్ అయింది. ఇక్కడే అవసరం ఉందనే చాలా అవసరం. అవును సార్, ఇక్కడ కావాలంటున్నాడు కదా. వాటర్ ఫిల్టర్ వాడుతున్నారా? అది అక్కడ ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి గేట్ ప్రేయర్ చేస్తున్నారని రమ్మనండి. అక్కడ పెడతారా ఏసీఆర్? పైన పెడతాను. వీళ్ళకి కావాలంటున్నారు కదా హై స్కూల్కి. హై స్కూల్ స్ట్రెంత్ ఎంత ఉంది? 300. టీచర్లు ఇప్పుడు మొన్న పోస్టులు 3 పోయినాయి, 12 మంది ఉంది. 12 మంది కొత్తవి. దాంట్లో సరిపోతారు కదా స్ట్రెంత్కు టీచర్లకు? లేదు, రావాలి. అది సెక్షన్ కొంచెం మిస్ అయ్యి 3 పోస్టులు పోయినాను, లేకపోతే 4 పోస్టులు కావాలి మనకున్న స్ట్రెంత్ ప్రకారం. నెక్స్ట్ అయినా కవర్ చేస్తాం. లేదు కానీ ఒక నిమిషం అండి, కంగారు పడద్దు. ఎక్కడ ఉంటావమ్మా? అక్కడ అంగన్వాడీ కడతా. నీ వాలంటీర్ ఎవరు? నాగార్జున వాలంటీరు. ఏమ్మా పెద్దమ్మకు అంగన్వాడీ ఇది లేదంటుంది? వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీలో ఉన్నారు సార్. ఆల్రెడీ మాకు భీమ్ కూడా వస్తున్నాయి, పెన్షన్ కానీ వస్తుంది సార్. ఇంకేమి బియ్యం కార్డు ఉందంట కదా? బియ్యం కార్డులో దాంట్లో ఉన్నావు నువ్వు. పెన్షన్ లేకుండానే నీకు భీమ్ వస్తాను. నాకైతే భీమ్ వస్తాయి సార్. నువ్వు బియ్యం కార్డులో ఉన్నావు, నువ్వు బియ్యం కార్డులో ఉన్నావు, నీకు పెన్షన్ వస్తాను. నీకు రాలేదని ఎందుకు చెప్తున్నావు? నేను పెన్షన్ రాలేదని లేదే. బియ్యం కార్డు కూడా ఉంది. బియ్యం కార్డులో అందరం ఉన్నాం 5 మంది. అప్పటికి అందరం ఉన్నావు. అది 2గా చేయాలంటావా? అట్లా 2గానన్నా చేయి, లేకపోతే భీమ్ అన్న. వీళ్ళ మనకి మ్యారేజ్ అయింది రీసెంట్ గా సార్. 4 ఏళ్ళు. నీకు బియ్యం కార్డులో నీ పేరు ఉంది, పెన్షన్ వస్తుంది, లేదని ఎలా చెప్తావు?
నేను చెప్పలేదు సార్. నువ్వు ఇదో ఇంకొక చెప్పు. నువ్వు అన్ని కథలు చెప్పదు కానీ ఇప్పుడు ఏం చెప్తానంటే వీళ్ళ మనవాడికి మ్యారేజ్ అయింది సార్. వాళ్ళ కోడలు ఉంది. వాళ్ళ కోడలకు వచ్చేసి మనం కొత్తగా రైస్ అప్లై చేయాలి. వాళ్ళకి వచ్చేసి పెళ్లి కార్డు కావాలి, చేయించుకోమని చెప్పినాం. అది సార్ వీళ్ళకి లవ్ మ్యారేజ్ చెప్తున్నాను. వాళ్ళు తెచ్చుకోవాలి. వయసు ఉందా పాపకి? ఉంది సార్. గర్భిణీ మనిషి సార్. ఆ? గర్భిణీ మనిషి. గర్భిణీ మనిషికి ఏంది వయసు ఉంటేనే గర్భిణీ మనిషికి ఏం సంబంధం ఉంటుంది కానీ వద్దులే. ఇదిగో ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా పెళ్ళైన కార్డు ఉందా? పెళ్లి కార్డు లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారా ఎవరు వాళ్ళు? మీ మనోడు రిజల్ట్ మీ మనకి నేను చెప్పినా లేవా ఆ పిల్లోడు తెస్తా అన్న. ఇంకోటి ఇంకో ఏమో ముస్లిం వచ్చింది. ఇంకో ముస్లిం ఎవరు ఉండనే? నమస్తే. బాగున్నావా? ఏం అంత చలి పెడుతుందా? ఏం పెద్దమ్మా?